ಸಮುದಾಯಾన్ని చేరి అమ్మాపేటలో ఉండేటువంటి అందరూ ఇక్కడ మనంతా కలిసి ఉన్నాము. ముఖ్యవర్గలంతా శక్తి పెద్దలు, కుల పెద్దలు. ఈ நிகழ்ச்சி வச்சு நேற்றுக்கு சர்பிடி தியாகராஜருடைய 172வது பிறந்த நாள். இது வச்சு ఇప్పుడు చెన్నైలో 9 మணிకి మేము ఒவ்வொரு ఏడాది అక్కడ పోతాము. ఈ ఏడాది ఇక్కడనే కొండాడేదానికి మూడు వచ్చిన దానివల్ల ఇక్కడనే ఉంటుంది నేర్చుని ఆడ వచ్చి మందిరిలు 2 பேர் ఎట్టనే వద్దురు 2 பேர் వచ్చి ఆ నిగల్చి నడిపించేసి ఇక్కడ నుండి పోయేటి వాళ్ళకి అంతా రిబన్ బిల్డింగ్లా టిఫన్ கிட்டத்தட்ட ఒక 10:30 மணி 11 மணி అయిపోనుండ టిఫన్ అంతా ముడిచి బయట వచ్చేకాటికి వచ్చి దాని వెనకాల మేము వచ్చి సర్పిడి త్యాగరాజుடைய కాలేజీకి పోతున్నాం. ఆడ పోయి వాళ్ళ మనమంతా పుట్టి వాళ్ళకి తీసుకుని వాళ్ళు మధ్యాహ్నం లంచ్ అక్కడ ఏర్పాటు చేస్తుంటారు కాలేజీలో. దాన్ని మేము భోజనం చేసి వస్తాము. ఇది మరి వచ్చి ఏడాది శిలకి మాల వేసి మర్యాద చేసేది పలకంగా ఉంది. ఇప్పుడు కూడా శివపట్ల తెలుగు దేవాంగ తరపుల అంతా ఒక వ్యానే పోయి ఉండేది. అంతా ఊర్లుండిను అంతా వచ్చేస్తారు. తిరుపతూరు నుండి ఆంబూరు అన్ని ఊర్ల నుండి మన మనుషులు పోరాడ వచ్చారు. ముఖ్యంగా చెన్నైలో ఉండే వాళ్ళు వకీల్ మన పళనిస్వామి కొడుకు సరవణన్ మెట్రపల్లిలో ఉండేదాని వల్ల వాళ్ళంతానే వచ్చి సిరప్పుగా అంతా ఏర్పాటు చేస్తుంటారు చేస్తారు. అందువల్ల ఇది మరి నిగల్చిగలు మన అమ్మాపేటల సర్పిడి త్యాగరాజు అనేది మనవుడి కులానికి పెద్ద పల పదవిகள் వధించి కచ్చిని ఆరంభించి మన సముదాయంలో ఒక మున్నోడిగా ఉండే ఆయన అట్లా అంచిని సర్పిడి త్యాగరాజుకి మన అమ్మాపేటల విలాయతేది ఇప్పుడు ఫస్ట్ ఆసుపత్రికి వచ్చి సర్పిడి త్యాగరాజు మరుతుమణి అని చెప్పేసి ఉంటే కూడా దీనికి నేసి విలా ఎత్తింది. ఇప్పుడు ఈ దేవాంగ కుల మక్కలు కైగా పడితే 45 ఏళ్ళుగా ఇది వచ్చి ఒక నిర్వహణలో ఉంటుందని ఇప్పుడు నేటి మన కుల మక్కలను శక్తి పెద్దలు అంతా ఉండి దీన్ని మన నిర్వహణ ఎదిగినది. ఆ నేటికి బతు సర్పిడి త్యాగరాజుடைய మన తిరునాళ్ళని కొట్టాడవాలని ముడివెత్తి నేటికి ఏర్పాట్లు చేసింది. దానికి అందరే ఒత్తులిపించుండారు. ఈ ఒత్తులిపు మేలు వలుపడితే ఇంకా మన సముదాయం ఉండటానికి మనమంతా ఒత్తులిపు వాళ్ళని చెప్పేసి అడుగుతున్నాము. மேலும் இது மாதிரி நீ விளையாட வச்சு ஏடாது செய்வாளா அப்படிதான் சிறப்பு. நிகழ்ச்சி நடிப்பிంచి మన నిర్వాహం చౌడేశ్వరి అమ్మన్ ధర్మకర్తలకు శక్తి పెద్దలకు కుల மக்களுக்கு అందరికీ మేము நன்றி தெரிவிச்சுக்கிறேன். నాకు వాయిப்பு ఇచ్చిన దానికి நன்றி. வணக்கம்.